హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. ఎండాకాలం ఎలా జరుగుతుంది? ఎండాకాలాన్ని ఎదుర్కోవాలంటే కొన్ని రకాల ఆకుకూరలు, కూరగాయలు తినాల్సిందేనండి. మనం తినే ఫుడ్ని బట్టి కూడా ఒంటిలో తేమ అనేది ఒకటి, హైడ్రేషన్ మెయింటైన్ అవటంతో పాటు మనకి ఆ దాహం ఉంటుంది చూసారా, అది ఏం చేసినా ఏం తిన్నా తీరని దాహం అలాంటిది కాంపన్సేట్ చేయాలంటే మాత్రం ఆకుకూరలు కంపల్సరీగా తినాలి. అండ్ ఆకుకూరలు తినగాలంటే చాలామంది గుర్తొచ్చేది గోంగూర పాలకూర ఇంతకు మించి వేరేవి ఎక్కువగా తినరు. ఈ బచ్చల కూర, తోటకూర, గంగవాయల కూర, పొన్నగంటి కూర ఇవన్నీ సెకండ్ స్టేజ్లోకి వెళ్ళిపోతున్నాయి. అందులో మన చేత చాలా మన కళ్ళకు మంచిది, ఒంటికి మంచిది, ఇంటికి మంచిది, అన్నిటికీ మంచిది తోటకూర కొంచెం నెగ్లెక్ట్ చేయబడుతుందేమో అనిపిస్తుంది నాకు. సో ఆ తోటకూరని నెగ్లెక్ట్ చేయకుండా తినాలంటే దాన్ని మంచిగా యమ్మీగా చేసి పెట్టాలి అని ఎమ్మీగా చేసి తినాలి. అట్లాంటి ఒక రెసిపీ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. అదే తోటకూర పల్లి మసాలా. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. పల్లీలు యూజ్ చేస్తాం ఇందులో. దానివల్ల ఏంటంటే కూరకి టేస్ట్ అవుతుంతో పాటు పిల్లలకి కావాల్సినంత ఐరన్, కాల్షియం మన పల్లీల ద్వారా వస్తుంది. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఉప్పు, పసుపు, కారము, ఆయిల్, పల్లీలు, పుట్నాలు, ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, ఎండుమిర్చి, అల్లం, వెల్లుల్లి, టమాటాలు, తోటకూర, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు. దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ మనకు కావాల్సినవి. ఇంత సింపుల్, అన్నీ ఇంట్లో ఉండేవి. అన్నీ ఇట్లా వేస్తే సమస్తం ఇంట్లో లభ్యం. ముందు తోటకూరని నేను బాయిల్ చేశాను. పాలకూరకి తోటకూరకున్న డిఫరెన్స్ అదేనండి. పాలకూరని బాయిల్ చేయాల్సిన అవసరం ఉండేది కాదు. చిన్నప్పుడు మా అమ్మ ఏం చేసేదంటే నాకు బాగా గుర్తు, ఇంత తోటకూర కట్ చేసి కొన్ని నీళ్లు పోసి దాన్ని మళ్ళీ ఆ నీళ్లు పిండేసి ముద్దల కింద తీసి పక్కకు పెట్టి ఆ నీళ్ళని వేరే దానికి వాడేది. రసంలో, సాంబార్లో అట్లా పోసేది. ఆ తోటకూరని ఫ్రై చేస్తే ఎంత బాగుండేదో. పెరుగు తోటకూర ఏదో అనేవాళ్ళు. చాలా టేస్ట్ ఉంటుంది. అదే పద్ధతిని ఇక్కడ అవలంబిస్తున్నాను నేను. మంచిగా ఒక 5-6 నిమిషాల నుంచి తోటకూర ఉడుకుతుంది. ఉత్తగానే పోపులో వేసేస్తే తోటకూర ఒక పట్టాన ఉడకదు. దాంట్లో చాలా రకాలు ఉన్నాయి. కొయ్యి తోటకూర, పెరుగు తోటకూర, పిండి తోటకూర, కల్లగూర కూడా తోటకూరలా ఉంటుంది కానీ కాదు. కోడి జుట్ల కూర అని చెప్పి అది కూడా తోటకూరలో ఒక వెరైటీనే. ఇట్లా ఇన్ని రకాల తోటకూరలు ఉంటాయి. ఏ తోటకూర అయినా కానీ ఉడకటం కొంచెం టైం పడుతుంది. దాన్ని ఇలాగా బాయిల్ చేయటం ఆల్వేస్ బెస్ట్. తగినన్ని వాటర్ పోసుకోండి. ఇవాళ ఇక్కడ పోసిన వాటర్ కూడా కూరలోకే వెళ్తుంది కానీ వేస్ట్ చేయం ఈ వాటర్ని. ఎందుకంటే అది ఆ వాటర్ తీసేసినామంటే ప్రాణం పోయినట్టే. చలో, సో ఫస్ట్ కొంచెం ఒక 100 గ్రామ్స్ నీళ్లు పోసి తోటకూరని ఒక 4 కట్టల, చిన్న తోటకూర ఇది ఇంత కట్టలు 4, దాన్ని ఆకు మాత్రం కట్ చేసాం. మొత్తం ఇట్లాగా కాడతో సహా చేయలేదు, ఆకు దూసేసి పెట్టాను. సో 5-6 మినిట్స్ నుంచి ఉడుకుతుంది తోటకూర. చాలా, అంతకంటే ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. 2 ఐస్ క్యూబ్స్ వేసామంటే చల్లారిపోతుందండి. దాన్ని వేసి పిండేస్తా, గట్టిగా పిండి ఓన్లీ ఆకులు తీసుకొని వస్తా. ఇదిగోండి మన నీళ్ళు, మన తోటకూర. ఈ వాటర్ని వాడదాము, ఈ కూరలోనే వాడదాము, వేరే కూర కూడా కాదు. పక్కకు పెడుతున్నా, దీన్ని కూడా పక్కకు ఉంచుకుంటున్నా. ఇప్పుడు మన మెయిన్ కడాయి తీసుకున్నాను. ఒకవేళ మీరు ఇప్పుడు వేయదలుచుకుంటే కనుక ఇదిగోండి ఇవన్నీ వేయించేసాను నేను ఆల్రెడీ. ఒక 10 గ్రామ్స్ పల్లీలు, ఇది ఒక 15, మొత్తం 25 to 30 గ్రామ్స్ పల్లీలు పడతాయండి ఈ కర్రీలో. అందుకనే దీన్ని తోటకూర పల్లీ మసాలా అన్నాను. పల్లీ దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్. ఇదిగోండి ఇంత పల్లీలు, దాదాపు 30 గ్రామ్స్ పల్లీలు. ఒక 10-15 ఇక్కడ ఉన్నది, 10-15 ఇక్కడ వక్కలు చేశాను. ఆల్రెడీ ఫ్రై చేసి పొట్టు తీసింది. ధనియాలు కూడా వేయించినాయి. 2 టీ స్పూన్స్ ధనియాలు, 3 టీ స్పూన్స్ వేయించిన శనగపప్పు అంటారు, పుట్నాలు అంటారు. ఈ 3 మంచిగా వేయించాలి. వేయించిన శనగపప్పు ఆల్రెడీ వేగే ఉంటుంది, దాన్ని పెద్దగా వేయించక్కర్లేదు. పల్లీలు మాత్రం వేయించండి, ధనియాలు మంచిగా వేయించండి. ఇది ఆల్రెడీ వేయించింది కాబట్టి నేను ఎక్కువసేపు చూపించట్లేను, మీరు వేయించుకోండి. వేయించి తీసుకుంటే ఇదిగోండి ఇట్లా ఉంది. దీంట్లోనే ఒక 1/4 టీ స్పూన్ పసుపు, ఒక 3/4 టీ స్పూన్ ఉప్పు, అంటే ఈ కర్రీలోకి పట్టాయి, 1 టీ స్పూన్ కారం, కొద్దిగా పచ్చి జీలకర్ర. ఇవన్నీ గ్రైండ్ చేసి ముద్దలాగా నీళ్లు కూడా పోసుకొని పేస్ట్ చేసి తీసుకొచ్చుకుందాం. ఇప్పుడు ఆయిల్ ఎంటర్ అయింది. ఇప్పటిదాకా ఆయిల్తోని ముచ్చటే లేదు మనకి. ఒక 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర ఇట్లా విడివిడిగా పెట్టుకున్నాను. చేయి తగిలి 2 కలిసిపోయాను. సర్లే, లోపలికి వెళ్ళి కలుస్తాయి, పొట్టలోకి వెళ్ళి అంతకన్నా కలుస్తాయి అని కలిపేసా. కానీ రాంగ్ అండి అది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను సొరకాయ జ్యూస్ తాగుతున్నా మార్నింగ్, దానికి నెక్స్ట్ మీల్కి కనీసం 2 hours గ్యాప్ ఉండాలి. అట్లా మెయింటైన్ చేస్తేనే అన్నీ సక్రమంగా జరుగుతాయి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు. చిటపటలాడి వేగింది కదా. ఇదిగోండి మీడియం సైజ్ ఆనియన్స్ 2. గబగబా చేస్తున్నాను కదా ఈ మధ్యన, మాటలు తగ్గించాను కదా, శబాష్ అనొచ్చు కదా. ఇప్పుడు ఇంకొక చిన్న క్వశ్చను, ఆకుకూరల్లో మీకు ఇష్టమైన ఆకుకూర ఏ కర్రీ ఎలా చేస్తే ఇష్టం? పాలకూర ఫ్రై అంటారు, పాలకూర ఉల్లికారము, గోంగూర సోయా చంక్స్, అట్లా మీకు ఇష్టమైన ఆకుకూర మీకు ఏ టైప్లో చేస్తే ఇష్టం అనేది నాకు కామెంట్ చేయండి.
అందులో ఎన్నిటిది నాకు మ్యాచ్ అవుతుందో నేను చెప్తాను. మొన్న ఒకరికి గురించి గోంగూరలో నాకు ఏ వెరైటీ ఇష్టం గిఫ్ట్ ఇస్తానని చెప్పాను, చాలామంది కామెంట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మీకు ఇష్టమైన ఆకుకూర దేంతో నాకు ఎవరితో మ్యాచ్ అవుతుందో చూసుకుంటాను, వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ పంపిస్తాను. మీ పేరు మీద పర్సనల్గా వీడియో మెసేజ్ పెడతాను అండ్ మీకోసం ఒక గిఫ్ట్ ఇస్తాను. రాయండి. వంటలో ఇంట్రెస్ట్ పెంచాలని నా ఉద్దేశం అండి. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్న అత్యంత సులభమైన అత్యంత ఆడవాళ్ళకి ఉపయోగపడే విద్య వంట. ఎవరు కనిపెట్టారో కానీ వంటను ఆడవాళ్ళు చేయాలని, అది ఆడవాళ్ళకి దొరికిన వరం అదృష్టం అంటాను నేను. ఇంతమంది గుండెల్లోకి రీచ్ అవ్వాలంటే అది ఎక్కడి నుంచి సాధ్యపడదండి. నువ్వు ఎన్ని గిఫ్ట్లు ఏం చేయవు, అది పొట్టలోంచే. పొట్టకి గుండెకి ఎంత దూరం ఉండదు చూడండి. ఆ పొట్టలోకి వెళ్ళినామంటే గుండెకి రీచ్ అయినట్టే. ఆ పొట్టలోకి వెళ్ళి గుండెకి రీచ్ అయ్యేదాన్ని ఎంత అద్భుతంగా చేయొచ్చు అనేది మన చేతిలోనే ఉంది. కాకపోతే ఇవాళ రేపు జనరేషన్ అబ్బాయిలు కూడా వంట చేసేసి మన దగ్గర ఆపర్చునిటీ తీసేసుకుంటున్నారా అనిపిస్తుంది నాకు. మంచిగా వేగనివ్వండి ఉల్లిపాయని. ఒక 3 to 4 minutes మిక్సీ వేసుకొచ్చేద్దాం ఈ లోపది. ఇదిగోండి మనకి పౌడర్ అయింది ఇది, పల్లీలు అవన్నీ కలిపి. ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదా, మన తోటకూర పిండిన వాటరు, అది వేసేస్తున్నా ఇందులో. వేసి పేస్ట్ చేసుకొని వస్తా. సో ఉల్లిపాయ చక్కగా వేగింది. ఇది గానుగ నూనె కదా, మంచిగా నురుగొస్తుంది. ఇదిగోండి ఇట్లాగా ఒక 4 minutes నేను అన్నట్టు. ఆ 4 minutesలో నేను ఈ పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ దెన్ ఈ టమాటాలు కట్ చేసుకున్నాను. ఇందులో ఒక 3 మీడియం సైజ్ టొమాటోస్ వేసేస్తున్నా. సిమ్లో ఒక 3 minutes టమాటాని మగ్గనివ్వండి. మీడియం ఫ్లేమ్ ఆర్ సిమ్, మీ స్టవ్ మంటను బట్టి అడ్జస్ట్ చేయండి. తోటకూర మనకి ఒక రోజుకి ఒక మనిషికి కావాల్సిన ఇన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి, ఇన్ని వైటమిన్స్ కావాలి, ఇన్ని మినరల్స్ కావాలని ఉంటుంది కదండి. అందులో యాంటీ ఆక్సిడెంట్స్ని వైటమిన్స్ని ఫుల్ఫిల్ చేస్తుందండి. అంత మంచిది తోటకూర. సంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా ఎత్తుకామని చెప్తారు చూసారా, ఆ టైప్లో మనం మన ఆకుకూరల్లో ఉన్న ఖనిజాలు లవణాలను అన్నీ వదిలేసి సప్లిమెంట్స్ వాడతాం రివర్స్లో, విచ్ ఈజ్ కెమికల్. అంటే ఎంత సప్లిమెంట్స్ అయినా మెడిసినే కదండి. సో బెటర్ మీరు ఈ వీటి ద్వారా రెగ్యులర్ దానిలో ఈ టమాటా చూడండి, 3 టమాటాలు వేసాము ఇందులో. ఎంత మంచిది అసలు, చెప్పుకుంటూ పోతే అసలు మనం వాడే ప్రతి ఇంగ్రీడియంట్ చాలా చాలా మంచిదండి. కాబట్టి యూ బెటర్ మోర్ కాన్సన్ట్రేట్ ఆన్ కుకింగ్. మన హెల్త్ విషయానికి వస్తే కనుక దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి, యూ విల్ గెట్ ట్రెమెండస్ రిజల్ట్స్. పిల్లల విషయంలో టమాటాలు చూస్తుంటే కూడా నాకు అన్నీ దానిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అన్నీ కనిపిస్తాయి. చాలామంది ఈ మధ్యన పిల్లలు పుట్టట్లేదని చెప్పి డాక్టర్లు చుట్టూ తిరుగుతున్నారు కదా. మేల్ ఫర్టిలిటీ హార్మోన్స్ని ఇంక్రీజ్ చేయటంలో టొమాటో చాలా మంచిది. అట్లనే డయాబెటీస్ అంటే కూడా మనం చాలా భయపడతాం. ఫస్ట్ నుంచి టొమాటోస్ని రెగ్యులర్గా తింటే టైప్ 2 డయాబెటీస్ రిస్క్ నుంచి కొంతవరకు మనం కాపాడుకోవచ్చు ఇట్లా టొమాటోస్. మళ్ళీ కాన్స్టిపేషన్ ప్రాబ్లంకి విపరీతమైన ఫైబర్ ఉంది, మంచిది చాలా టొమాటో. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి తోటకూర, టమాటో, పల్లీలు. ఇంకా పల్లీలతో ఒక చిట్టా విప్పచ్చు మనం. నువ్వులు, పల్లీలు మనకి దేవుడిచ్చిన వరం. సో ఇవన్నీ ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. నువ్వులు ఇందులో కాదు, నువ్వులు కారం వేయి, నువ్వులు యూజ్ చేసేవి కూడా మన రెసిపీస్ చాలా ఉన్నాయి. ఇదిగోండి మొన్న పాలకూరతోని ఉల్లి కారం వెల్లుల్లి కారం అని ఒక రెసిపీ చేశాను చూడండి. దానికి 35,000-40,000 వ్యూసే వచ్చినాయండి. కానీ సూపర్ రెసిపీ, అది చాలా బాగుంటుంది. అది చేయాల్సిందే. ఇంత కూర కూడా ఇంత అన్నంలో కలుస్తుంది, చాలా బాగుంటుంది. అది మగ్గనిద్దాం కొంచెం, ఒక 3 minutes అని చెప్పాను కదా, 2 minutes అయ్యింది. శారీ ఎలా ఉంది? నాకైతే చాలా ఇష్టం. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్స్, ఇందులో గ్రే కూడా లైట్గా మిక్స్ అయి ఉంది. ఇది విజయవాడ వసుధ బ్రైడల్ స్టూడియో అని ఉంది మన ఫార్చ్యూన్ మురళి పక్కన రెవెన్యూ కాలనీలో, అక్కడ తీసుకున్నాను. జనరల్గా షాప్స్ అన్నిట్లో అండి ఈ ఆఫర్ ఆ డిస్కౌంట్ అని ఊదర కొడుతూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు ఆఫర్ ఇచ్చే వాళ్ళే జెన్యూన్ అంటారు వాళ్ళు. ఎందుకంటే మేము ఇవ్వమండి ఆఫర్లు, స్ట్రైట్ ప్రైస్ టు ప్రైస్ డైరెక్ట్గా అమ్ముతాము. మాకు ఎంత కావాలి, ఎంత పడుతుంది, ఎంత కావాలి అంతే. ఇంత పెట్టి దాన్ని తగ్గించి ఇందులో 15, అందులో 20, ఇందులో 30, ఇవన్నీ మా స్కూల్ కాదు. అది వచ్చిన రేటుకి ఇస్తాం. అందుకని అందరు కంపేర్ చేసుకుంటారు, మా దగ్గరికే వస్తారంటారు. యానివర్సరీకి మాత్రం ఎవ్రీ ఇయర్ 20% ఫ్లాట్ 20% పెట్టేస్తారు 1 month. లాస్ట్ ఇయర్ అంతే, ఫుల్ షాప్ బూస్టింగ్ ఖాళీ అయిపోయింది. ఈ ఇయర్ కూడా అంతే. ఈ May 17th నుంచి June 17th వరకు 1 month పాటు ఎంటైర్ స్టోర్ మీద వసుధ బ్రైడల్ స్టూడియోలో 20% ఆఫర్తో శారీస్. ఇప్పుడు ఎందుకు గుర్తు చేసుకున్నానంటే నేను లాస్ట్ ఇయర్ ఆఫర్లు అప్పుడే తీసుకున్నా. ఇది నాకు చాలా నచ్చింది. వాళ్ళు అనుకోకుండా వాళ్ళది ఆఫర్ల గురించి చెప్దామని ఒక రీల్ చేశాను. ఎలాగో ఈ చీర కట్టాను కదా అని మీకు కూడా చెప్తున్నా. చలో 3 minutes అయిపోయింది చాలు. 3 minutes టమాటా మగ్గిందంటే హాఫ్ బాయిల్ అయినట్టే. ఈ టైంలో నేను ఒక 2 పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు, 30 grams పల్లీలలో సగం వక్కలు చేసుకోండి వేయించినాక అని చెప్పాను కదా, అది
దీనికి కావాల్సిన ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయచ్చు. నేనైతే వెల్లుల్లి తరుగు అల్లం తరుగు వేస్తున్నా. దాంతో కొంచెం టేస్టింగ్ కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది నాకు కొంచెం కర్రీస్ విషయంలో. ఒకసారి కలిపినాక ఇప్పుడు హై ఫ్లేమ్లో పెడుతున్నాను. మనం ఈ పేస్ట్ ఉంది కదా దీన్ని వేసేస్తున్నా. తోటకూర నీళ్ళు, హెల్త్ అండి, హెల్త్ హెల్త్ హెల్త్. పల్లి పేస్ట్, ధనియాల పేస్ట్, పుట్నాల పప్పు పేస్ట్ అన్నీ ఇందులోనే ఉన్నాయి. మీకు కొంచెం జీలకర్ర గుర్తుంది కదా స్టార్టింగ్, ఒకసారి చూడండి. మసాలాని చక్కగా ఉడికొచ్చినాక ఈ తోటకూరని ఇందులో కలిపేయండి. ఇప్పుడు ఎవరు తినకుండా ఉంటారు తోటకూర అని చెప్పండి. అసలు ఇది చపాతీల్లోకి, రోటీల్లోకి, అన్నంలోకి, ఆఖరికి బిర్యానీలోకి కూడా బాగుంటుంది ఇది. మీరు అనొచ్చు తోటకూర కొంచెమే ఉంది కదండి అని. తోటకూర ఎంత చేసినా నీళ్లు పిండిన తర్వాత ఇంతే అవుతుందండి. పాలకూర కూడా అంతే. మీరు ఇంత పాలకూర తీసుకురండి ఇంత అవుతుంది, ఇంత గోంగూర తీసుకోండి ఇంతే అవుతుంది. ఇది కూడా అంతే. కానీ ఆ ఫ్లేవరు, ఆ వైటమిన్స్, ఆ మినరల్స్ అయితే ఎక్కడికి పోవు. మనకి పల్లీలు అక్కడక్కడ తగులుతాయి. ఇందులో పల్లీ పేస్ట్ తాలూకా టేస్ట్ ఉంటుంది సూపర్గా. అందుకనే తోటకూర పల్లి మసాలా అయింది. అండ్ ఇందులో ఎక్కడ అల్లం వెల్లుల్లి తప్ప వేరే మసాలాలు మనం వాడలేదు. కొద్దిగా ధనియాలు ఉన్నాయి, అవి మనం ఒంటికి ఇంటికి మంచిది. ఒంటికి ఇంటికి అని ఎందుకంటానంటే నేను ఇంట్లో అందరి ఒళ్ళు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది. అందుకనే ఒంటికి ఇంటికి మంచిది. సో మొత్తం కలిపిన తర్వాత కొంచెం సిమ్ చేసి, ఎక్కువసేపు ఉంచక్కర్లేదండి, కొంచెం సిమ్ చేసేసి మూత పెట్టేస్తున్నాం. ఆటోమేటిక్గా ఆయిల్ బయటకు వస్తుంది 2 minutesలోనే. మొత్తం కర్రీ వచ్చి 12 to 13 minutes పడుతుంది అంతే. మీరు ఎంత స్లోగా చేసినా కానీ 15 minutes పడుతుంది. టడా 2-3 minutes అయ్యింది. ఇదిగోండి ఆయిల్ చూసారు ఎట్లా బయటకు వచ్చిందో. మధ్యలో ఒక చిన్న దొంగ పని చేసిన పాపని చెప్తే పోద్దంట. ఒక 1/2 cup వాటర్ యాడ్ చేసిన 1 minute, ఎందుకంటే మరీ దగ్గరకు అయిపోతుంది. కెమెరా ఆన్ చేయడం మర్చిపోయింది కాబట్టి చెప్పేసిన. అయిపోయింది 2-3 minutes. ఇదిగోండి ఎంత తోటకూర వస్తుందో కనిపిస్తుంది చూసారా. అంటే ఇది నేను మాటల్లో చెప్పలేనంత మంచిదండి. నేను చెప్తాను కదా, మీ పిల్లల మీద ప్రేమ ఉంటే కాస్ట్లీ గిఫ్ట్లు ఇవ్వటం కాదు, చాలా అత్యంత చవకైన ఈ కర్రీ పెట్టండి. మీరు వాళ్ళకి ఇచ్చే చాలా పెద్ద గిఫ్ట్. డన్, కట్టేస్తున్నాం. నాకే తృప్తిగా ఉంది చూసుకుంటూ ఉంటే. ప్రమిళ జొన్న రొట్టె ఇవ్వవా ఇంకా? అయిపోయింది. సాయంత్రం 5-5:30 అవుతుంది. నాది డిన్నర్ టైం ఇది. మంచిగా ఇది వేసుకొని జొన్న రొట్టె తింటే నైట్కి కొంచెం, అంటే ఒక 1/2 hour ఆగి మజ్జిగలో ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసి తాగేస్తే అయిపోయింది డిన్నర్. ఒక జొన్న రొట్టె, ఒక ప్రోటీన్ షేక్. కట్టేసిన తర్వాత కూడా మగ్గటము కుండ చేసే మేలు. నీళ్ళు అడుగంటాలి అన్నప్పుడు కుండలో ఉంచుకోవచ్చు నెక్స్ట్ 10 minutes 15 minutes. ఈ గ్రేవీ ఇలానే ఉండాలనుకున్నప్పుడు వెంటనే తీయకపోతే అడుగంటి గట్టిగా అయిపోతుంది. కుండ వాటర్ని పీల్చుకుంటుంది కదా, మనం కష్టాలని ఓర్చుకున్నట్టు కుండ వాటర్ని పీల్చుకుంటుంది. నిజంగా భగవంతుడు, భూమి, ఈ నేచర్ మనకి ఎన్ని వరాలు ఇచ్చారోనండి. అవన్నీ వదిలిపెట్టేసి మనం అందన వాటి వెనకాల, అవసరం లేట్ వాటి వెనకాల పడుతూ ఉంటాము. అండ్ అందులో ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే అవి దొరకలేదని బాధపడి లోన్లీగా ఫీల్ అయ్యి స్ట్రెస్, జబ్బులు తెచ్చుకుంటూ ఉంటాం. ఇక్కడ మన కర్రీ చూసారు ఎంత బ్యూటిఫుల్గా, ఎంత అద్భుతంగా వచ్చిందో. చూడటానికే కళ్ళు నిండిపోతున్నాయి. పట్టు చీరలు నగలే కాదండి, ఆడవాళ్ళకి కూరలు అంటే కూడా చాలా ఇష్టం. మేము తింటే ఎంత ఇష్టమో చేస్తే, మీరు తిని తృప్తిగా తినేస్తే ఇంక అంతకు మించిన ఇష్టం. అదిగోండి, హెల్తే హెల్త్. జొన్న రొట్టె, తోటకూర కాలుతుంది. 2 వేడిగా ఉన్నాయి. ఎవరైనా తింటేనే దీని టేస్ట్ని ఎస్టిమేషన్ వేయగలుగుతారు, అంత టేస్టీగా ఉంది. పల్లీలు అక్కడక్కడ ఇట్లా తగులుతున్నాయి. పిల్లలకి చాలా నచ్చుద్ది, ట్రస్ట్ మీ. క్యారేజ్లో బాక్స్లో పెట్టడానికి కూడా ఇది మంచి కర్రీ. ఆకుకూర బాక్స్లోకి బాగోదు, కానీ దీని మసాలా ఈవినింగ్ దాకా ఉన్నా కూడా ఏం కాదు, అంత బాగుంటుంది. సూపర్ ఉందండి, చేసేయండి. లెస్ ఇంగ్రీడియంట్స్, మంచిగా ఒక 3-4 కట్టల తోటకూర తెచ్చినారంటే 4-5 కర్రీ అయిపోతుంది. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఇవన్నీ చేసుకొని మీరు ఆరోగ్యంగా ఉండండి. నాకు అదే చాలు. బాయ్ బాయ్.